హాయ్ సార్, అండి. ఎలా ఉన్నారు సార్? గుడ్ అండి. సార్ ఏంటి సార్ ఈ పెద్ద సామ్రాజ్యాన్ని మీరు ఎలా చూశారు? అసలు ఈ ప్రాసెస్ ఎలా బిగినైంది? యాక్చువల్గా ప్రాసెస్ స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ 3 ఇయర్స్ పైన అయిందండి. ఓకే. ఆల్మోస్ట్ మనం ఒక 1.5 ఇయర్ కథ మీద ప్రీ ప్రొడక్షన్ వర్క్, ఓవరాల్ మూవీ డిజైన్ మీద వర్క్ చేయడం జరిగింది. అండ్ రకరకాల మీనియేచర్స్ అవన్నీ వేసుకుని ఎంత అవసరం ఏంటి అనేది ప్రొడక్షన్కి క్లారిటీ ఉండేలాగా ప్లాన్ చేసుకోవడం జరిగింది. సో ప్లానింగ్ బాగా చేసుకున్నామండి ఈ సినిమాకి. డైరెక్టర్ మీకు ఫస్ట్ కథ చెప్పగానే మీ విజువలైజేషన్ ఫస్ట్ దేని మీదకి వెళ్ళింది? జనరల్గా నాకు తెలిసి అందరికి కూడా ఇదే ఉండొచ్చు. ఏ ప్రొడక్షన్ డిజైనర్ అయినా కథ విన్నప్పుడు మేము ఒక సినిమా కళలో ముందు ప్లే అవుతూ ఉంటుంది. డైరెక్టర్ వాయిస్ వినిపిస్తూ ఉంటుంది, మాకు ఒక సినిమా ప్లే అవుతూ ఉంటుంది. సో మ్యాక్సిమం గట్ ఫీలింగ్ ఏంటంటే ఆ విజువల్ ఏది పడిందనే దాని మీదే వి విల్ టేక్ థింగ్స్ ఫార్వర్డ్ ఓవరాల్ నరేషన్లో ఆ మూడుని బట్టి. సో ఈ సినిమాకు ఒక సర్టెన్ ప్లేస్లో జరుగుతుంది అనే ఒక ఫ్యాక్టర్ ఉంది. అక్కడ ఎలాంటి థింగ్స్ ఉంటాయి, అక్కడ ఏమేమి వర్క్ చేస్తారు, ఎలాంటి వర్క్ చేస్తారు, ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కన్సిడర్ చేసుకుని ఇవన్నీ సినిమాలో ఇన్కార్పొరేట్ అయి ఉన్నాయి. సో ఇవన్నీ మనం రీసెర్చ్ చేసుకుని ఎలా చేస్తారు, బెల్లం తయారు చేసే విధానం ఎలాంటిది, ఇవన్నీ ఫ్యాక్టర్స్ రీసెర్చ్ చేసుకుని చేయడం జరిగింది. డైరెక్టర్ విషయానికి వచ్చేసరికి ఒక్కొక్క క్యారెక్టర్ ఒక్కొక్క పలానా వాళ్ళు ప్లే చేస్తున్నారు అనేది ఉంటుంది. మీ దగ్గరికి వచ్చేసరికి ఒక్కొక్క క్యారెక్టర్, సపోజ్ ఈ బ్యాటే అవ్వచ్చు, లేకపోతే ఈ గదే అవ్వచ్చు, మీకు ఇవి ఒక క్యారెక్టర్స్. అవును, ఎగ్జాక్ట్లీ కరెక్టేనా? అవును. ఈ క్యారెక్టర్స్ని మీరు డిజైన్ చేసుకోవటానికి మీకు రిఫరెన్స్లు ఏముంటాయి? జనరల్గా కథ మీద నుంచి ఈ క్యారెక్టర్ డిజైన్ ఒకటి ఉంటుందండి ఓవరాల్గా. ఆ ఫ్యాక్టర్ని బేస్ చేసుకుని హీరో ఓవరాల్ సినిమాలో ఏమేమి వాడతాడు, లేదా ఏ ప్లేస్లో ఉంటాడు, ఎనీ క్యారెక్టర్ ఇతను ఎక్కడ ఉంటాడు, ఎలాంటి ప్లేస్లో ఉంటాడు, అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి, అతని ప్రాబ్లం ఏంటి, ఇవన్నీ బ్యాక్ అండ్ స్టోరీస్ సినిమాలో మనకేమీ కనపడకపోయినా కనపడవు. ఆ ఫ్యాక్టర్స్ అన్నీ కన్సిడర్ చేసుకుని ఒక డిజైన్ వేసుకుంటామండి. ఈ ఎలిమెంట్స్ వాడతాం, ఇలాంటి ఏరియాకి సంబంధించిందని మేము సపరేట్ ఒక స్క్రిప్ట్ పెట్టుకుంటాం. డైరెక్టర్ చెప్పేటప్పుడే మీరు ముందుగా ఒక నోట్స్ ప్రిపేర్ చేసుకుంటారా? ఎస్ 100% నోట్స్ ప్రిపేర్ చేసుకుంటాము. అట్ ద సేమ్ టైం ఆ నోట్స్లో మనకి ఏమైనా అండర్స్టాండింగ్ కావాలనేది డైరెక్టర్తోనే అడుగుతాం. అంటే ఏంటి, ఇప్పుడు వీళ్ళిద్దరికి ఫ్రెండ్షిప్ ఉంది, ఎన్నేళ్ళ ఫ్రెండ్షిప్, చిన్నప్పుడు ఫ్రెండ్షిప్పా, లేకపోతే పక్కింటోడు అంటే వీళ్ళు పక్కింటి అంటే ఎలాంటి రిలేషన్షిప్, సో వీళ్ళకి వాళ్ళకి ఆ అండర్స్టాండింగ్ ఎలా ఉండొచ్చు, ఇవన్నీ ఫ్యాక్టర్స్ కావాల్సిన డౌట్స్ అన్నీ క్లారిటీ తీసుకుంటాము. తీసుకున్నాక దెన్ క్యారెక్టర్ డిజైన్. సో క్యారెక్టర్ డిజైన్ ఏంటి, ఎక్కడ జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది, ఏ టైంలో జరుగుతుంది, ఇది అతను తయారు చేసుకున్నాడా, దొరికిందా, ఇవన్నీ ఫ్యాక్టర్స్ మీద మిగతా ప్రాప్స్ కానీ ఏదైనా కానీ డిజైన్ చేయడం జరుగుతుంది. ఓకే. మీ డైరెక్టర్ తోటి మీకుండే నేరేషన్ కన్నా కెమెరామెన్ తోటి మీకుండే డిస్కషన్ పాయింట్స్ ఏముంటాయి మెయిన్గా? టెక్నికలీ స్పీకింగ్ అంటే డైరెక్టర్ ఈజ్ లైక్ ఏ స్టోరీ టెల్లర్. డిఓపి అండ్ ప్రొడక్షన్ డిజైనర్ ఆర్ మోర్ ఆఫ్ ఏ విజువల్ స్టోరీ టెల్లర్స్. ఆయన ఎలా చూపించాలి అనేది చూసుకుంటే, ఆ చూపించాలి అనే ఫ్యాక్టర్కి నేను ఎలా కనిపించేలాగా వేసుకుంటే ఆయన చూపించగలుగుతాడు అనే ఫ్యాక్టర్స్ ఉంటాయి. అంటే సింపుల్ లాంగ్వేజ్లో చెప్పాలంటే. సో మూవీ డిజైన్ అనుకున్నప్పుడు ఈ సినిమాకి ఏ కలర్స్ వాడాలి, ప్యాటర్న్స్, ఫర్ ఎగ్జాంపుల్ ప్యాటర్న్స్ ఉంటాయి. ఇప్పుడు ఆ ఏరియాలో పర్టికులర్ ఇప్పుడు హైదరాబాద్ చేస్తే ఒక మొఘల్ స్టైల్ ఉండొచ్చు, ఒక ఊరు చేస్తే ఆ ఊర్లో ఎలాంటివి ఉంటాయి, విజయనగరం అంటే ఒక రాజులు ఉండే ఏరియా కాబట్టి దాంట్లో ఏమేమి ఫ్యాక్టర్స్ ఉండొచ్చు. సో ఇవన్నీ రీసెర్చ్ బేస్డ్ మీద జరుగుతాయండి. దాని తర్వాత ఓవరాల్ మూడ్ ఏంటి అనే దానికి ఒక మూడ్ క్రియేట్ చేసుకుంటాం. ఓవరాల్ మూవీకి ఒక కలర్ ప్యాలెట్ వస్తుంది, క్యారెక్టర్ వైజ్ ఒక కలర్ ప్యాలెట్ వస్తుంది. ఇవన్నీ గ్రూప్ డిస్కషన్ జరుగుతుంది, కెమెరామెన్కి మనకి జరుగుతుంది. దాంట్లో ఓవరాల్ అండర్స్టాండింగ్, ఓకే ఈ కలర్ వాడడం వలన ఈ మూడే డిస్టర్బ్ అవుతుంది, ఎందుకంటే ఆయన లైటింగ్ ఎలా చేద్దాం అనుకున్నారు కాబట్టి అని ఒక అండర్స్టాండింగ్ రావాలి. వచ్చిన తర్వాత దాని ఫ్యాక్టర్స్లో మనం మార్పులు ఏమైనా చేసుకోగలుగుతామా, లేకపోతే అది క్రియేట్ చేయడానికి ఇంకేమైనా ఫ్యాక్టర్స్ పెట్టచ్చా, లేకపోతే ఇక్కడ లైటింగ్ అరేంజ్మెంట్ క్రియేట్ చేసుకుంటే బెటర్ విజువల్కి వస్తుందా అనే విజువల్ అండర్స్టాండింగ్ మీద టుగెదర్ వర్క్ చేయాల్సిన సిచ్యువేషన్ అండి. ఇప్పుడు ఆర్ట్ డైరెక్టర్కి 2.0 ప్రొడక్షన్ డిజైనరా? అంటే ఇంకా సింపుల్ లాంగ్వేజ్ చెప్పాలంటే అంతే అనుకోండి. ఇప్పుడు తొండ ముదిరితే ఊసర వెళ్ళేలాగా అంతే అనుకోండి. అంటే మీకు డైరెక్టర్ చెప్పినప్పుడు కానీ కెమెరామెన్ కానీ నేను ఈ విజువల్లో ఇస్తాను, క్యారెక్టర్ ఇలా ఉంది కాబట్టి ఈ టోన్ ఇస్తాను అన్నప్పుడు కెమెరామెన్కి మీకు ఎక్కడన్నా కాన్ఫ్లిక్ట్స్ జరిగే సిచ్యువేషన్స్ ఉంటాయా? కాన్ఫ్లిక్ట్స్ ఎప్పుడు వస్తాయంటే అండి, వెన్ దెర్ ఇస్ నో అండర్స్టాండింగ్. మనం ప్రీ ప్రొడక్షన్ చేసేదే ఆ పర్పస్ కోసం. సో వాట్ ఎవర్ డిస్కషన్స్ 1 year ఇస్ ఏ బిగ్ టైమ్. సో 1 yearలో వీ మైట్ హ్యావ్ ఎక్స్పెరిమెంటెడ్ సెవరల్ థింగ్స్.
ఒక 10 ఆప్షన్లతో వచ్చి ఉంటాం, దాంట్లో ఒక 3 బెటర్ అనుకుని ఉంటాం, ఫైనల్గా అందరికి ఏది వర్కౌట్ అవుతుందో ఒక దానికి స్టిక్ అయి ఉంటాం. సో ఒకసారి స్టిక్ అయిపోయినాక ఇంకా డే టు డే యాక్టివిటీలో దెర్ ఇస్ నో కన్ఫ్యూజన్. ఇప్పుడు అప్పటికప్పుడు వచ్చి ఇక్కడ ఏం కలర్ వేయాలి అనే డిస్కషన్ చేయము, అప్పటికప్పుడు వచ్చి ఇక్కడ ఏమి కాస్ట్యూమ్స్ వేయాలి అనేది రాకూడదు, ఇవేవి జరగకూడదు. షూటింగ్ టైంలో షూటింగే జరగాలి. దట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ ప్రీ ప్రొడక్షన్. అది కరెక్ట్గా జరగాల్సిందే అండి 100%. సపోజ్ ఒక హీరోనో ఒక విలనో ఉంటాడు, వాళ్ళ ఇంటి అట్మాస్ఫియర్ అదంతా ఉండాలి అంటే వాళ్ళ సైకాలజీ ఇలా ఉంటుంది అని ఆ కలర్ కూడా మీరు డిజైన్ చేస్తారా? ఎస్, అబ్సల్యూట్లీ అండి. దాంట్లో డైరెక్టర్ రోల్ ఎంత ఉంటుంది, కెమెరామెన్ రోల్ ఎంత ఉంటుంది? సి డైరెక్టర్ రోలు బేసింగ్ ఆన్ కలర్స్ వైజ్ మనకి ఎక్కువ ఇన్పుట్ ఉండకపోవచ్చు, బికాజ్ విజువల్ అండర్స్టాండింగ్ అని జనరల్గా డైరెక్టర్ అర్థం అవడం కష్టం. చూస్తే వాళ్ళకి అర్థమవుతుంది కానీ మనం లాంగ్వేజ్లో మాట్లాడి ప్రజెంటేషన్లో అర్థం కాకపోవచ్చు. సో వాళ్ళకి ఎంత బెటర్గా అర్థమవుతుంది అనేది చేసుకొని, అండ్ ఇట్స్ ఆల్ అబౌట్ ట్రస్ట్. ఓకే, మనం చెప్పింది బాగా వస్తుంది అనేది వాళ్ళు నమ్మాలి. సో ఈ ఫ్యాక్టర్స్లో ఉంటుంది. సో కెమెరామెన్ అయినా ఏదైనా అండి, మనం సెట్ డిజైన్ ముందే అనుకున్న మినియేచర్స్ వేసామని కూడా చెప్పాం. సో సన్ పాత్ ఎలా ఉంటుంది మన లైవ్, మ్యాక్సిమం సెట్స్ అన్ని లైవ్లో వేసాం, ఏది స్టూడియో ఫ్లోర్లో ఇన్సైడ్ వేసి చేసింది కాదు, టు గెట్ దట్ న్యాచురల్ లైట్. ఇవన్నీ ముందే ఫిక్స్ అయిపోయాం, ఈ 10 పాయింట్లు మారవు, వీటి బేస్ మీదే సినిమా డిజైన్ ఆధారపడి ఉంటుంది. మరి ఓవరాల్ ఏంటి, ఒక డ్రై డ్రాట్ ఏరియా కాదు, డెజర్ట్ ఏరియా అంతకంటే కాదు, విజయనగరం అంటే ఒక పచ్చదనము, మంచి యాంపుల్ ఆఫ్ వాటర్ సోర్స్ అంతా ఉన్నటువంటి ఏరియా. సో అది ఎలా ఉండొచ్చు, దాన్ని మనం విజువల్గా ఇంకెంత బెటర్ ఎక్స్పీరియన్స్, లైక్ చికిరి సాంగ్ మీరు ఏదైనా చూస్తే విజువల్ ఎక్స్పీరియన్స్, విజయనగరం పక్కన ఫారెస్ట్ అలా ఉందా అంటే దట్ ఈస్ నాట్ అగైన్ ద సేమ్ థింగ్, బట్ ఇట్స్ లైక్ విజువల్ ఎక్స్పీరియన్స్. నువ్వు అలాంటి ఆ ఫ్రెష్నెస్ ఫీల్ అవ్వాలనే ఒక ఫ్యాక్టర్. సో అవన్నీ అనుకుని చేయడం జరిగింది. మీరు సెట్ వేసిన తర్వాతకి ఆ సెట్ ఫైనల్ డిసిషన్ హీరోదా డైరెక్టర్దా? జనరల్గా ఇట్స్ నాట్ అబౌట్ ఫైనల్ డెసిషన్ అండి, ఇట్స్ ఆల్ అబౌట్ టీమ్ వర్క్. నేను నా టీం లేకపోతే నథింగ్, అండ్ ఈ నలుగురు టెక్నీషియన్స్ టుగెదర్ లేకపోతే నథింగ్. ఇట్స్ ఆల్వేస్ పాజిటివ్గా జరగాలి అంటే నలుగురు టెక్నీషియన్స్ ఒక పేజ్ మీద ఉండాలి, లైక్ ఫైట్ మాస్టర్స్ అవ్వచ్చు, సినిమాటోగ్రాఫర్ అండ్ డైరెక్టర్. జనరల్గా డైరెక్టర్, సినిమాటోగ్రాఫర్, ప్రొడక్షన్ డిజైనర్కి ముందే ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది, ఆన్ స్పాట్ జరిగేది ఏమి ఉండదు. కానీ ఎలా చెప్పాలి, ఇట్స్ నాట్ లైక్ ఏ ఫైనల్ కాల్ అండి, ఇట్స్ లైక్ ఏ టీమ్స్ డిస్కషన్ అండ్ డెసిషన్. ఫైనల్ కాల్ అంటే ఇఫ్ అన్లెస్ అండ్ అంటిల్ స్టోరీలో డిమాండ్ అయ్యి ఉంది, పర్టికులర్గా ఆ సీన్కి మనకి ఇలాంటిది కావాలి అన్నప్పుడు ఆ డైరెక్టర్ గారు ఏం చూశారు, ఆయన ఏం ఎక్స్పెక్ట్ చేశారు, ఆయన ఏదైనా ఊహించి అనుకున్నారా అన్న ఏదైనా రెఫరెన్స్ ఉందనుకోండి, డెఫినెట్లీ మేము అది తీసుకుని దాని మీద వర్క్ చేయడం జరుగుతుంది. లేకపోతే మేము ఒక 10 ఆప్షన్స్ ఇవ్వడం జరుగుతుంది, లైక్ బ్యాటే అనుకోండి ఎగ్జాంపుల్ని. అట్లాంటి ఈ పెద్ద సినిమాకి సంబంధించి సపోజ్ ఈ ఆర్టికల్స్ చేయడంలో కానీ, మీరు అనుకునే క్యారెక్టర్స్ డిజైన్ చేయడంలో కానీ, రామ్ చరణ్ చూసిన తర్వాతకి అతని ఫీలింగ్ ఏంటి, అతను ఏ రకంగా మీకు కాంప్లిమెంట్ ఇచ్చాడు, లేదంటే ఏ రకంగా డిస్కస్ చేశాడు మీతోటి? ఆయన సెట్స్ గురించి బాగానే ఎగ్జైట్ అయ్యారండి ఈ సినిమాకి. ప్రతి సెట్స్కి ఈ వాజ్ వెరీ హ్యాపీ ఆఫ్టర్ సీయింగ్ కమింగ్ టు ద సెట్స్, అండ్ ఎవ్రీ టైమ్ ఈ వాజ్ సపోర్టివ్. అసలు ఆయన ఇచ్చినంత సపోర్ట్ నాకు ఎవరు ఇవ్వలే, హీరోస్ వైజ్ కానీ ఎవరైనా కానీ. ఆ సపోర్ట్ కూడా ఎట్లా ఎక్స్టెండ్ అంటే, మనం ఏదన్నా కొత్త ఐడియా ఏదైనా చేస్తున్నాము, మనకి బడ్జెట్ వైజ్ సపోర్ట్ కావాలి, ఏది కావాలి అన్నా ఆయన బ్యాక్ ఎండ్ నుంచి ఆ సపోర్ట్ ఖచ్చితంగా ఉంటుంది. బడ్జెట్ లిమిటేషన్స్ అనేవి మీ క్రియేటివిటీకి ఏమైనా హర్డిల్స్గా ఉంటాయా కొన్ని సందర్భాల్లో? దేనికి ఒక లిమిట్ ఉండదండి. క్రియేటివ్ అనేది ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇదే లిమిట్, ఇక్కడ ఆపుదాం అనేది ఉండదు. సో మన ప్లేట్ని బట్టి, ప్లేట్లో 1 కిలో మీల్స్ పడతాయంటే ఓకే, 10 కిలో మీల్స్ పడుతుందంటే కూడా ఓకే. సో మన ప్లేట్ ఎంత అనేది అర్థం చేసుకుని మనం డిజైన్ చేసుకుంటే ఐ థింక్ కన్స్టెన్స్ ఏం రావు. కొన్నిసార్లు కొన్ని ఫ్యాక్టర్స్ మారచ్చు. అంటే సడన్గా మనకి అక్కడ రిక్వైర్మెంట్ ఏదో కొత్త సీన్ యాడ్ అవటం వలనో ఏదైనా వస్తే అవి ఇంకా అప్పటికప్పుడు డెసిషన్ తీసుకొని చేసుకుంటాం. అంటే ఇప్పుడు మీరు డైరెక్టర్ మీకు చెప్పేటప్పుడు మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకుంటారు, తర్వాతకి మీరు స్టోరీ బోర్డ్ వేసుకుంటారు, ఇన్ని సీన్లు ఉన్నాయి, ఇన్ని సీన్లో డైరెక్టర్ యాంగిల్స్లో ఆ క్యారెక్టర్లు అవన్నీ పక్కన పెడితే మీ యాంగిల్స్లో మీ క్యారెక్టర్స్, మీ కలర్ టింట్ ఇదంతా చూసుకుంటారు. అప్పుడు బడ్జెట్ సపోజ్ ఒక 10 రూపీస్ అయిందనుకోండి, అది ఎక్స్టెండ్ అయ్యి ఒక 15 16 అయిందనుకోండి ఫైనల్ బడ్జెట్లో, అప్పుడు డైరెక్టర్కి మీకు ఎలాంటి డిస్కషన్ ఉంటుంది?
అసలు ఇది డైరెక్ట్ డిస్కషన్ కంటే కూడా అండి నాకు ప్రొడ్యూసర్స్కి ఏం డిస్కషన్ అవుద్ది అనేది పాయింట్. ఇప్పుడు అల్టిమేట్లీ డైరెక్టర్ ఇదే ఉండాలి అన్నప్పుడు మీరు ఇచ్చే రిక్వైర్మెంట్ వేరుంటుంది, మీ బడ్జెట్ వేరుంటుంది. లేదు అనుకున్నప్పుడు మీరు కాంప్రమైజ్ అయిన సందర్భంలో బడ్జెట్ కొద్దిగా తగ్గే ఇది ఉంటుంది. మీరు విజువలైజేషన్ ఒకటి చేసుకున్న తర్వాతకి ఆ విజువలైజేషన్కి తగ్గట్టుగా ఇది ఉండాలి అంటే నాకు ఇంతే బడ్జెట్ కావాలన్నప్పుడు ప్రొడ్యూసర్ యాంగిల్ ఎలా ఉంటుంది, డైరెక్టర్ యాంగిల్ ఎలా ఉంటుంది? టెక్నికలీ ఏదైతే ఇంపార్టెంట్ సెట్స్ ఉంటాయండి అవన్నీ బడ్జెట్స్ ముందే అనుకుంటాం. ఇప్పుడు ఇంత అనుకున్నాము, ఇది కాదు మన బడ్జెట్, వాట్ ఈస్ ద అదర్ ఫ్యాక్టర్? ఎందుకు అంటే డిపెండ్స్, లైక్ దాంట్లో 5 రోజులు షూట్ చేస్తున్నామా, ఒక రోజు షూట్ చేస్తున్నామా, దాంట్లో అంత స్పెండ్ చేయలేమా అనేది ముందే తెలుసు కదా మనకి, అదేమీ సర్ప్రైజ్ కాదు. సో దాన్ని బట్టి ఈ సెట్ ఇంత డిజైన్ వేసుకున్నా మనకు కావాల్సింది ఎంత అనేది ఫైనల్గా మనం వేసే టైంలో డిసైడ్ అయ్యి వేసుకుంటాం. సో ఒక 10% వేరియేషన్ వీ కెన్ ఎక్స్పెక్ట్ అండి, అంతకు మించి జరిగితే అది బ్లండరే, అంటే ఇట్స్ ఏ ఫెయిల్యూర్. టోటల్గా పెద్ద సినిమాకి సంబంధించి మీరు ఎన్ని సెట్స్ వేశారు? 0 to scratch ఒక 24 సెట్స్ దాకా వేయడం జరిగిందండి. అండ్ మిగతావన్నీ లైవ్ లొకేషన్స్లో చిక్రీ సాంగ్ అవ్వచ్చు, ఇవన్నీ చిన్న చిన్న సెటప్స్ చేయడం జరిగింది. ఈ 24 సెట్స్లో మీకు బా ఇది సూపర్ రా అనిపించిన సెట్ ఏంటి? యాక్చువల్గా నేను అన్ని సెట్లకి ఎగ్జైటెడ్ అండి, పర్టికులర్లీ ఆ కుస్తీశాలకి ఎగ్జైటెడ్. అండ్ మోర్ ఆఫ్ ఏంటంటే కొండ కింద ఊరు లాంటి ఒక ఊరిది సెట్ వేయడం జరిగింది. ఆ టైంలో వర్షాలు పడడం వలన లైవ్గా చేద్దాం అనుకున్నాను, అంటే కొన్ని ఫ్యాక్టర్స్ చేంజ్ అవుతాయని చెప్పాను కదా, లైవ్గా చేద్దాం అనుకున్నాము, కుదరలా. సో అది హైదరాబాద్లో సెట్ వేయడం జరిగింది వెదర్ కండిషన్స్ వల్ల. బట్ అది ఆ హిల్ స్టేషన్ ఫీల్ తీసుకురాగలిగేతామా లేదా అని ఒక డౌట్ ఫ్యాక్టర్ ఉండింది. బట్ యా ఫైనలీ వీ మేడ్ వెల్. అసలు ఆ సెట్కి వచ్చినతో సహా అందరూ షాక్, అసలు అది వేరే ప్లేస్ లాగా ఉంది అని. ఈ 24 సెట్స్లో రామ్ చరణ్ బాగా సర్ప్రైజ్ అయిన సెట్ ఇది? అది ఆయన్ని అడగాలండి, ఆయన ప్రతి మీతోటి కంపల్సరీ డిస్కషన్ అయితే ఉంటుంది, ఇది బాగుంది, లొకేషన్ బాగుంది, ఇది బాగుంది, ఇది బాగాలేదు, ఇది కొద్దిగా బెటర్ చేస్తే బాగుంటుందేమో అనేది డిస్కషన్ అయితే జనానికి మీరు చెప్తే తప్ప తెలవదు ఎవరికి. అలాంటి గుడ్ థింగ్ ఏమన్నా ఉంటే చెప్పండి, షేర్ చేయొచ్చు కదా. గుడ్ అంటే అదే చెప్తున్నా, నేను ఫస్ట్ వేసిన సెట్ మనం ఫ్యాక్టరీ సెట్ వేసాం. అసలు అందరూ అక్కడికి వచ్చి ఓ ఇక్కడ ఫ్యాక్టరీ ఉంది కాబట్టి వచ్చి షూట్ చేస్తున్నామా అనుకున్నారు, హీరో గారితో సహా అదే అనుకున్నారు. తర్వాత సెట్ అని తెలిసిన తర్వాత అదొక సర్ప్రైజ్ ఫ్యాక్టర్ అండ్ ఎవ్రీబడి వర్ హ్యాపీ. ఆ తర్వాత కుస్తీశాల ఉంది, కుస్తీశాలకు వచ్చినప్పుడు అసలు చాలా డిఫరెంట్గా ఉంది, డిజైన్ చాలా న్యాచురల్గా ఉంది అనే ఫ్యాక్టర్స్. ఒక్కొక్క సెట్కి ఒక్కొక్క కైండ్ ఆఫ్ దాంట్లో ఎగ్జైట్ అయ్యారు అందరూ. ఈ సినిమాకి 100% షూర్ అండి, ఏ సెట్ కూడా అన్కాంప్రమైజ్డ్ ఉండదు, ఏ సెట్ కూడా సెట్ అని తెలియదు, అది మాత్రం నేను మీకు గ్యారంటీ ఇస్తున్నాను. సో బుచ్చిబాబుతోటి మీకు ఫస్ట్ డిస్కషన్ జరిగినప్పుడు ఇంత లార్జ్ స్కేల్లో ఉంటుంది, ఇలా ఉంటుంది అని ఏమన్నా ఎక్స్పెక్ట్ చేశారా? ఆఫ్ కోర్స్ అండి, కథలో ఆ స్కేలబిలిటీ ఉంది, ఇట్స్ లార్జర్ దాన్ లైఫ్ కథ అండ్ మోర్ ఆఫ్ రియలిస్టిక్ ఎమోషన్స్తో ఉన్న కథ. సో ఈజీగా కనెక్ట్ అవుతాం మనం. అంటే ఈ పాన్ ఇండియా సినిమాలు వచ్చిన తర్వాతకి ఈ ప్రొడక్షన్ డిజైనర్స్ ఇంపార్టెన్స్ పెరిగిందా? ఇంపార్టెన్స్ పెరగటం అంటే కూడా అండి, ఇట్స్ లైక్ ఎవ్రీ సినిమా నీడ్స్ ఇట్. మనం దాంట్లో ఎంత డీప్గా వెళ్తున్నామో, ఎంత డెప్త్ వరకు యూటిలైజ్ చేసుకుంటున్నాము అనే ఫ్యాక్టర్స్ ఉంటాయి. అండ్ వెన్ తెలుగు సినిమా ఇండస్ట్రీ స్కేల్ అయ్యి ఒక వరల్డ్ సినిమాలో మనం కన్సిడర్ అవుతున్నాము అంటే అవన్నీ మనం కన్సిడర్ చేయకుండా ఏ ఫ్యాక్టర్ మిస్ అవ్వకుండా ఉంటేనే కదా వెళ్తాం. అంటే ఇప్పుడు ఈ ఓటీటీ వ్యవస్థ కొద్దిగా డామినేట్ చేసే పొజిషన్కి వచ్చిన తర్వాతకి ఈ రియాలిటీ లొకేషన్స్ ఉండాలనే ప్రెషర్ ఏమన్నా ఈ ప్రొడక్షన్ డిజైనర్స్ మీద ఉంటుందా? 200% మ్యాక్సిమం ఏదున్నా సరే లైవ్ లొకేషన్సే ప్రిఫర్ చేస్తామండి, బికాస్ ఆఫ్ ద హ్యాసిల్స్. లైక్ టీమ్ అంతా వెళ్ళి చేయటము, వెదర్ కండిషన్స్ అవ్వచ్చు, లేకపోతే మనకి డిఫరెంట్ టైమ్ లైన్స్, లైక్ 2 నెలల తర్వాత ఒకసారి, మళ్ళీ 2 నెలల తర్వాత ఒకసారి వాడుకోవాల్సిన సిచ్యువేషన్ అంటే పైసాలు వెళ్ళలేము, డిఫరెంట్ ఫ్యాక్టర్స్ వల్ల వీల్ గో ఫర్ సెట్స్. మెయిన్ పెద్ద సినిమాలకి ఏంటంటే ఇట్స్ అబౌట్ షూట్ కంఫర్ట్ అండి. మనం టైంకి జాగ్రత్త షూట్ చేసుకోవాలి అంటే వేర్ అండ్ టేర్ అవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుంటే ఐ థింక్ సెట్స్ విల్ గివ్ ఏ బెటర్ దిస్ థింగ్. అట్ ద సేమ్ టైం నేను సెట్టే కరెక్ట్ అని అనట్లేదు, విజువల్కి ఏది కరెక్టో అది చేయాలి. మీరు సెట్ ఐటమ్ అయితే సపోజ్ ఒక 15-20 డేస్ పట్టింది అనుకుందాం, అందులో హార్డ్లీ ఒక 5 to 10 days షూట్ ఉంటుంది, కానీ మధ్యలో మళ్ళీ బ్రేక్ వచ్చి అదే సెట్లో చేయాలంటే ఆ సెట్ని మీరు సెక్యూర్ చేయాలంటే చాలా టెన్షన్ ఉంటుంది. అది ఎంత టైం పడుతుంది, మీరు దాన్ని ఎలా మానిటర్ చేస్తారు? జనరల్గా అంటే ఒకసారి సెటప్ చేసినప్పుడు వీ విల్ హ్యావ్ ఏ కంప్లీట్ డాక్యుమెంట్ అండి, ఏది ఎక్కడ పెట్టాము, ఇక్కడ ఏ బోర్డు పెట్టింది, ఎక్కడ ఏ ప్రాపర్టీ ఉంది అనేది కంటిన్యూటీ ప్రాపర్టీ లాగా మొత్తం మా దగ్గర టెంప్లెట్ ఉంటుంది.
సో కమింగ్ టు ద ఫ్యాక్టర్, సెటప్ చేయటం మళ్ళీ రీసెటప్ చేయటం ఈజీ అండి, బికాస్ ఫస్ట్ క్రియేట్ చేసింది మనమే కాబట్టి. బట్ ప్రాబ్లమ్ మైట్ కమ్ ఇస్, ఫస్ట్ టైం ఒకసారి చేసినప్పుడు ఒక ఖర్చు అయి ఉంటుంది, దాన్ని తీసి మళ్ళీ మనం చేయాలంటే ఇంకోసారి ఇంకో ఖర్చు అవుతుంది. సో బడ్జెట్ వైజ్, కాస్టింగ్లో వైజ్ తేడా వచ్చేది సెటప్లు మల్టిపుల్ టైమ్స్ చేయడం వల్ల డిఫరెన్స్ రావచ్చు, అంతేగాని వర్క్ చేయడం ఈజీయే. వర్క్ చేయడం టోటల్గా మీకు ఒక్కో సెట్కి యావరేజ్గా ఎన్ని రోజులు పడుతుందండి? అసలు ఓవరాల్గా ప్రొడక్షన్ డిజైనర్కి కరెంట్ మార్కెట్లో ఉన్న మెయిన్ ప్రాబ్లం ఏంటంటేనండి, మాకు 30 days కావాలంటే 10 days టైం దొరుకుతుంది. దట్ ఈస్ ద కరెంట్ సిచ్యువేషన్. అది బ్లేమ్ చేయడానికి కూడా ఏం లేదు, ఎందుకంటే బికాస్ ఆఫ్ నెంబర్ ఆఫ్ ఆర్టిస్ట్ ఉండేసరికి కాంబినేషన్ ఒక 6 ఆర్టిస్టులు ఒకే రోజు కావాలి అంటే డిఫరెంట్ ఫ్యాక్టర్స్లో మనం అనుకున్న టైంకి దొరకపోవచ్చు. సో డెఫినెట్లీ మనం హరీ అప్ చేసి ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టి ఫాస్ట్గా చేయాల్సిన సిచ్యువేషన్లు కూడా ఉంటాయి. సో సినిమా మొత్తానికి కావాల్సిన సెట్ ముందే ప్లాన్ చేయడం జరిగింది ఆ పర్పస్ కోసమే, ఎప్పుడైనా మనం షూట్ చేసుకోవటం ఈజీ కదా అని. బట్ కొన్నిసార్లు కొన్ని సెటప్లు ఏవైతే 1-2 days అని మీరు అడిగారో అట్లాంటి తప్పదు, మనం ఒక 20 days అనుకుంటాం, 10 daysలో చేయాల్సిన సిచ్యువేషన్లు బోల్డ్ వస్తాయి. ఇప్పటివరకు మీరు చేసిన సినిమాలు ఒక ఎత్తు, ఈ పెద్ద ఒక డిఫరెంట్ జోనర్ ప్లస్ డిఫరెంట్ ఇది మీకు కూడా కొద్దిగా ప్రెస్టేజ్ చేస్తాయి. ఏ రకంగా దీన్ని మీరు ఇది నేను ఊహించిన దానికన్నా బాగుంది, మిగతా సినిమాల కన్నా ఇది డిఫరెంట్ అని చెప్పగలరా? అండి, ఏ సినిమాకి పనిచేసిన ఏ టెక్నీషియను ఈ సినిమా బ్యాడ్గా తీయాలి అనుకోడు. ఏ సినిమా టెక్నీషియన్ని మనము అనడానికి లేదు, బికాజ్ మల్టిపుల్ ఫ్యాక్టర్స్, ఇలా టకటక ఏలి మీద లెక్క పెట్టుకున్న ఫ్యాక్టర్స్ కూడా కాదు, అది లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్. సో ఒక సినిమా ఫెయిల్ అయింది విజువల్గా, లేదా ఒక సినిమాలో బాగా వచ్చింది అనే దానికి మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో అలా కంపారిజన్ నేను చేయను, ఆ సినిమా కంటే బెటర్, ఈ సినిమా కంటే బెటర్. ఈ సినిమా వైజ్ ఈ సినిమా బెటర్ అనే కాదు, కూడా బెస్ట్ అనే చెప్తా, బికాస్ వీ డిడ్ బెస్ట్ జాబ్. ఇప్పుడు ఏ సెట్లు అయినా కానీ సినిమాలో మీకు అనిపించేది ఏది ఉన్నా కూడా ది బెస్ట్ అచీవ్ చేయడానికి ట్రై చేశాం. నేను ఎక్కడ ఫెయిల్ అవ్వలేదు, విజువల్గా మీకు అవన్నీ క్లియర్గా సినిమాలో కనిపిస్తాయి. సో ఈ సినిమా విల్ స్టాండ్ అవుట్ ఫర్ షూర్. మిగతా సినిమాలతో కంపారిజన్ చేసి ఇది బెటర్ ఇది తక్కువ అని మాట్లాడడానికి కుదరదు. అండ్ నా సినిమాలతోనే కంపేర్ చేసుకోవాలి అనుకుంటే డెఫినెట్లీ ఇప్పుడు దాకా నేను చేసిన జోనర్ ఉన్న సినిమా కాదు ఇది, డిఫరెంట్ స్పోర్ట్స్ డ్రామా కైండ్ ఆఫ్ ఫిలిం కాబట్టి, అండ్ ఇట్స్ లార్జర్ దాన్ లైఫ్ ఫిలిం. మరి కాస్టింగ్ వైజ్ చూసుకున్నా ఏది చూసుకున్నా మనకి హ్యూజ్ ఫిలిం. సో ఇట్ లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ వల్ల చాలా థింగ్స్ మారుతాయి. ఓకే, మీరు వేసే సెట్లో మీకు లొకేషన్ టైమ్ ఇంపార్టెన్స్ చూస్తారా, డైరెక్టర్ విజువలైజేషన్ చూస్తారా, లేదంటే హీరో ఇంపాక్ట్ దాని మీద ఎక్కువ ఉంటుంది అనేది చూస్తుంటారా? హీరో డిజైన్స్ అవన్నీ అయిపోయిన తర్వాత అండి, ఇట్స్ మోర్ ఆఫ్ అవర్ డే టు డే రెగ్యులర్ ప్రాసెస్. సో ప్రతిసారి హీరో గారిని ఇన్వాల్వ్ చేసే ఫ్యాక్టర్స్ మాకు ఉండవు. సో జనరల్లీ ఇట్ ఇస్ డన్ ఆయన సెట్కి వచ్చిన తర్వాత. సో హీ హ్యాస్ హిజ్ ఓన్ జాబ్, ఆయన 4 వేరియేషన్స్ 5 వేరియేషన్స్తో కనిపిస్తారు సినిమాలో. సో ఆయన ఎఫర్ట్ ఆయన దాంట్లో ఉన్నారు. సో అన్ని వాటిలో అందరూ ఇన్వాల్వ్ అవ్వరండి. సో ఇక్కడ ఆ ఎమోషన్ని మీరు ఎక్కువ క్యారీ చేయాలనే ఇదిలో అలాంటి టోన్స్ ఇస్తుంటారా, హీరోని దృష్టిలో పెట్టుకుంటారా ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో? అంటే హీరో దృష్టిలో పెట్టుకునేది హీరో క్యారెక్టర్ డిజైన్, దట్ ఇస్ అ డిఫరెంట్ థింగ్ ఆల్ టుగెదర్. బట్ వన్స్ కమింగ్ టు ద ఫిలిం, దట్ ఓవరాల్ ఆ సిచ్యువేషన్ ఎప్పుడు వస్తుంది, దాని సిచ్యువేషన్ ఏంటి, ఏ టైంలో జరుగుతుంది, అక్కడ ప్రాబ్లం ఏంటి, ఎమోషనల్ సిచ్యువేషనా, అక్కడ మనకు కావాల్సిన ఫ్యాక్టర్స్ ఏంటి, దాన్ని విజువల్గా మనం ఎలా కమ్యూనికేట్ చేయగలుగుతాం, ఒక బాధాకరమైన సిచ్యువేషన్ దానికి ఆ మూడ్ ఏంటి, ఈ ఫ్యాక్టర్స్లో వెళ్ళిపోతాం. సో ఐ డోంట్ థింక్ ఈ రీచెకింగ్ ఆఫ్ థింగ్స్ ఒక పర్టికులర్ క్యారెక్టర్ని పెట్టుకుని డిజైన్ చేయడం అనేది, ఆ క్యారెక్టర్ సంబంధించిన హౌస్ అనుకోండి, దెన్ డెఫినెట్గా ఇప్పుడు హీరో హౌస్ అంటే హీరో క్యారెక్టర్ని బట్టి డిజైన్ చేయడం జరుగుతుంది. సో ఇవన్నీ మీకు రిఫరెన్స్, మీకు వ్యూస్, థాట్స్ రావాలంటే మీరు రియల్ లొకేషన్స్ చూస్తుంటారా, బుక్స్ చదువుతారా, లేకపోతే ఓల్డ్ మూవీస్ చూస్తుంటారా, లేదంటే మన రామాయణం భారతం ఇలాంటివి చందమామ కథలు, అంటే ఏదో ఒక రిఫరెన్స్ అయితే మ్యాండేటరీగా ఉంటుంది ప్రతి మనిషికి. రిఫరెన్స్ ఉంటుందండి, బట్ ఇట్స్ రిఫరెన్స్ ఈజ్ నాట్ ప్రీ డిఫైన్డ్. మీరు ఇప్పుడు చెప్పిన ఏవైతే బుక్స్ ఉన్నాయో ఇవన్నీ నేను చిన్నప్పుడు చదువుకున్నాను, అవన్నీ ఎవరి విజువల్ రెఫరెన్స్ వాళ్ళకు ఉంటుంది. బట్ ఇట్స్ నాట్ లైక్ ప్రతిసారి రెఫరెన్స్కి నేను అదే వెళ్తున్నాను అనేది కాదు. ఇట్ మైట్ బి మై లైఫ్ ఎక్స్పీరియన్స్ ఆల్సో. అదే నేను లైఫ్లో చూసినవని నాకు గుర్తుంటాయి. జనరల్గా ఒక క్రియేటివ్ స్పేస్లో ఉన్న వాళ్ళకి ఇమేజ్ రెఫరెన్స్ అనేది ఉంటుంది. ఎక్కడ చూసామని తెలియకపోయినా ఇలాంటి నేను చూశాను అనేది క్లియర్ ఉంటుంది. అండ్ ఆర్ట్ డైరెక్టర్, ప్రొడక్షన్ డిజైన్ అయ్యేసరికి ఏమంది, అది క్రియేట్ చేయగలుగుతాం. బికాస్ మనం ఏం చూసామనేది మనకి విజువల్గా ఎలా ఉంటుందో తెలిసినప్పుడు అది క్రియేట్ చేయగలుగుతాం. ఐ థింక్ ఇండివిజువల్ ఆర్ట్ డైరెక్టర్స్ అండర్స్టాండింగ్ ఆఫ్ థింగ్స్ మీద ఉంటుంది. అండ్
నాలెడ్జ్ ఆల్సో. ఇప్పుడు మనకు తెలియని సబ్జెక్ట్ ఏదైనా ఉంది, ఇప్పుడు ఈ సినిమాకు ఉంది బెల్లం మేకింగ్ ప్రాసెస్ అనేది ఒక సబ్జెక్ట్. సో లైవ్ లొకేషన్స్కి వెళ్ళి అసలు వాళ్ళని అడిగి అప్పట్లో ఎలా చేసేవారు, అసలు ఎలా చేస్తారు, ఒక బేసిక్ అండర్స్టాండింగ్ అయితే మనం అప్పటికప్పుడు తీసుకుంటాం. ఇట్స్ నాట్ ఆల్వేస్ గూగుల్ ఆర్ బుకిష్ రెఫరెన్స్. సో యాక్చువల్లీ ఐ డోంట్ వర్క్ ఇన్ గూగుల్ రెఫరెన్స్ అండి. నేను గూగుల్ రెఫరెన్సెస్ మీద అసలు డిజైన్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు చాలా టెక్నాలజీ చాలా డెవలప్ అయింది. మన తెలుగు సినిమా పాన్ ఇండియా సినిమా అయింది, పాన్ వరల్డ్ సినిమా అయింది. ఇలాంటి టైంలో చాలా ఏఐలు వస్తున్నాయి, చాలా విఎఫ్ఎక్స్లు వస్తున్నాయి. కానీ ఇలాంటి టైంలో కూడా ఓన్లీ న్యాచురల్ సెట్స్ వేయాల్సినంత ఆవశ్యకత ఉందా? అండి యూ షుడ్ అండర్స్టాండ్ ఫిలిం మేకింగ్ ప్రాసెస్. ఇప్పుడు ఏ ఎంతవరకు, దాని ఎఫిషియన్సీ ఎంతవరకు, ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎంతవరకు దాన్ని మనం ఇన్కార్పొరేట్ చేసుకోగలుగుతాం అనేది ఉంది. వీఆర్ యూజింగ్ పాస్ట్ 3 years నుంచి మనం కూడా ప్రొడక్షన్ డిజైన్లో ఏ యూజ్ చేయడం జరుగుతుంది. బట్ ఎక్కడ ఇట్స్ ఆల్ అబౌట్ అండర్స్టాండింగ్ అండి. ఇప్పుడు ఇందాక నేను చెప్పాను, డైరెక్టర్ గారికి ఎవరికైనా ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే మన లాంగ్వేజ్ కానీ ఏదైనా వాళ్ళకి అర్థం కాకపోవచ్చు, మనం చూపించే డిజైన్స్ 3Dలో వాళ్ళకి అర్థం కాకపోవచ్చు, ఎలా కనిపిస్తుంది అని అందరికీ అర్థం కాకపోవచ్చు. కొంతమందికి అర్థమయ్యే వాళ్ళు కూడా ఉన్నారు. దానికి ఏంటి, మనం ఏ యూజ్ చేసుకొని ఒక విజువల్ ఫీల్ ఎలా ఉంటుంది అనేది ఒక అండర్స్టాండింగ్ కోసం వాడడం జరుగుతుంది. కొన్నిసార్లు బ్యాక్గ్రౌండ్ రెఫరెన్సెస్ అవన్నీ క్రియేట్ చేయడానికి వాడడానికి జరుగుతుంది. సో యూజ్ చేసిన దాన్ని బట్టి. ఓకే, అలా యూజ్ చేయాలన్నా కానీ మనం దానికి సింక్ అయ్యే విధంగా సెట్స్ చేసుకోవడం ఎంతవరకు కరెక్ట్? ఏఐ ఈజ్ నాట్ హెల్ప్ఫుల్ ఇన్ క్రియేటింగ్ సెట్స్. ఏఐ ప్రస్తుతానికి మనం వాడుకునే సిచ్యువేషన్ ఏంటంటే విజువల్ అండర్స్టాండింగ్ కోసం వాడుకోగలుగుతున్నాం. సెట్స్ క్రియేట్ చేసే లెవెల్లో అది పనికిరాదు. సో మేబీ కరెంట్లీ ట్రాన్స్ఫర్మేషన్ ఈజ్ మోర్ ఇంటూ విజువల్ ఎఫెక్ట్స్. సో విజువల్గా 3Dలో బిల్డ్ చేసే మోడల్ మేబీ ఏఐలో ఫాస్ట్గా బిల్డ్ చేసుకుని మేబీ యూ విల్ కట్ డౌన్ హాఫ్ ఆఫ్ ద టైం రెగ్యులర్ ప్రాసెస్లో చేస్తే ఇక్కడి నుంచి మళ్ళీ బెటర్ చేసుకునే ప్రాసెస్ లాగా అలాంటి అడాప్టేషన్స్ జరుగుతున్నాయి. బట్ ఇట్స్ నాట్ రూల్డ్ అవుట్ థింగ్ దట్ ఇట్ ఈస్ ద ఓన్లీ థింగ్ విచ్ కెన్ క్రియేట్ మ్యాజిక్ అనే స్టేజ్లో అయితే ఏ లేదు. ఓకే, నెక్స్ట్ లాస్ట్ అండి, ఈ విఎఫ్ఎక్స్ వల్ల బడ్జెట్ పెరగటం అనేది చాలా సందర్భాల్లో మనం వింటున్నాం, చూస్తున్నాం. ఇంతమంది ప్రొడక్షన్ డిజైనర్స్ ఇంత ఇది ఉన్న తర్వాతకి కూడా ఆ విఎఫ్ఎక్స్ మీద ఎక్కువ డిపెండ్ అవడానికి రీజన్ ఏమింటుంది? జనరల్గా నాకు ఐడియా లేదు కానండి, నా ఫిలిమ్స్కి ఐ విల్ ట్రై టు అవాయిడ్ 99% ఆఫ్ ఎనీ విజువల్ సీజీస్. వీలైనంత వరకు మనం సెట్ వేసుకుని వెళ్ళిపోతాం. దానివల్ల పని ఈజీ అవుతుంది. తర్వాత ఎలా వస్తుందని ఊహించుకోవడం అనేది అది నువ్వు చూపించింది అక్కడ రాకపోవచ్చు, దానికి 100 ఫ్యాక్టర్స్ ఉంటాయి, అవర్స్ ఆఫ్ టైం ఉంటుంది. సీజీ ఈజ్ నాట్ ఎ మ్యాజిక్ అండి. సీజీ నీడ్స్ టైం. నువ్వు దానికి ఇప్పుడు సెట్ ఉంది, 20 రోజులు వేయాల్సిన సెట్ 10 రోజులు వేయాలంటే నేను వేయగలుగుతానేమో, కానీ 20 రోజుల్లో సీజీ చేయాల్సింది 10 రోజుల్లో చేయాలంటే అది జరగదు. అండ్ సీజీ ఈజ్ ఎ కంటిన్యూస్ ఎవల్యూషన్ ప్రాసెస్. ఇప్పుడు ఒక స్టేజ్ వచ్చిన తర్వాత దీన్ని బెటర్ చేయగలుగుతాం. అల్టిమేట్లీ ఫైనల్ బెటర్ అవుట్పుట్ తీసుకురావాలి అంటే ఇట్స్ నాట్ అ సింగిల్ వే ఆఫ్ డూయింగ్ ఇట్. సో సీజీ అనేది అవసరం వరకు వాడుకోవడమే కరెక్ట్. ఇప్పుడు కొన్ని మనం క్రియేట్ చేయలేమండి. ఇప్పుడు 200 ఫీట్ల సెట్ ఉంది, 200 ఫీట్ల సెట్ మనం వేయడం వల్ల ఉపయోగం ఏం లేదు. మనకి ఎంత సెట్ కావాలి, ఒక 30 ఫీట్ సెట్ కావాలి, 30 ఫీట్ వేసుకుంటాం. ఆ పైన ఎక్స్టెన్షన్ మా అయితే 1 షాట్ 2 షాట్లు వస్తుందేమో, దాన్ని డబ్బులు వేస్ట్ చేయం. దానికి అలాగే ఎక్స్టెన్షన్స్ వైజ్ సీజీలు వాడుకుంటాం. సీజీ ఎంతవరకు వాడుకోగలుగుతాము మనం ఏదైతే చేయలేమో కొన్ని ప్రాక్టికల్ థింగ్స్ ఉంటాయి. లైక్ ప్రతిసారి చెప్తున్నాను నేను, ఫైర్ ఎలిమెంట్స్ అవ్వచ్చు, కొన్ని చోట ఫైర్ వాడలేము, బాంబ్ బ్లాస్ట్లు అవ్వచ్చు, నువ్వు ఇష్టం ఉన్నట్టు బాంబులు పెట్టి పేల్చలేము రియల్గా. ఇవన్నీ డెఫినెట్లీ వీల్ అడాప్ట్, వేరే ఆప్షన్ లేదు. సో అట్లాంటి వాటికి డెఫినెట్గా యూజ్ చేస్తాం. కానీ ఇటీవల కాలంలో చాలా సినిమాలకి విఎఫ్ఎక్స్ వల్లనే రిలీజులు కూడా పోస్ట్పోన్ అయ్యే సిచ్యువేషన్స్ వస్తున్నాయి. ఇలాంటి ప్రొడక్షన్ డిజైనర్స్ ఇలా ఉండటం వల్ల బడ్జెట్ కూడా కంట్రోల్లో ఉంటుంది. ఎందుకు మేకర్స్ అటువైపు మూవ్ అవడానికి ఇంపార్టెన్స్ ఇస్తుంటారు? అది చెప్తున్నాను, మల్టిపుల్ ఫ్యాక్టర్స్ అండి. ఇప్పుడు కొన్నిసార్లు ఏంటి, మనము రియల్గా యూఎస్ఓ ఎక్కడికో వెళ్ళి షూట్ చేయాలనుకోండి, అక్కడికి వెళ్ళి క్రూ మొత్తం వెళ్ళి షూట్ చేయాలి అదంటే అవ్వకపోవచ్చు. సో దాని చీటింగ్ ఏదో ఇక్కడ ఎంత కావాలో అంత వేసుకొని సీజీకి ఇస్తాము. సీజీ ఈజ్ ఆల్వేస్ అబౌట్ టైమ్ లైన్స్. అది ఫిక్స్, ఎవరు ఏం కాదు 10 రోజులు అయిపోద్ది అంటే అది జరగదు. సెటిల్ వేయడం జరిగిద్దేమో కానీ సీజీ జరగదు. సో 90% అండర్స్టాండింగ్ ప్రాసెస్లోనో ఎక్కడో దగ్గర దీనికి టైం పడుతుంది అని అండర్స్టాండింగ్ చేసుకోకపోవడం మూలాన డిఫరెన్సెస్ వస్తున్నాయేమో కానీ డేట్ పోస్ట్పోన్మెంట్లో. బట్ అందుకే ఎప్పుడైనా వాట్ వి ప్రిఫర్ ఇస్ సినిమా స్టార్టింగే ఇట్లాంటి కాంప్లికేటెడ్ సీన్స్ ఏమైనా ఉన్నాయి, సీజీ ఎక్స్టెన్షన్ ఎక్కువ ఉన్నాయి అనేది ముందు చేసుకుంటే వాళ్ళకి ఇనఫ్ టైం ఇస్తేనే పని అవుద్దండి.
ఓకే, మీ ప్రీ ప్రొడక్షన్ నుంచి పోస్ట్ ప్రొడక్షన్ వరకే ఉంటారు. పోస్ట్ ప్రొడక్షన్ తర్వాతకి మీ రోల్ ఏముండదు ఏం లేదు. సినిమాలో. యా. మీరు చేసిన సెట్ కానీ మీరు చేసిన ఎలిమెంట్స్ కానీ ఇవన్నీ అది ఆర్ఆర్లో వీటిలో దాని వల్ల కూడా మీకు ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది మీ సెట్స్కి వీటికి. యా. అవేమన్నా చూసుకుంటుంటారా మీరు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్లో వెళ్ళినప్పుడు? లేదండి, బేసికల్గా ఆన్లైన్ ఎడిటింగ్ ఎవ్రీడే మనకి ఆన్లైన్ ఎడిట్ జరుగుతుంది. ఆర్ఆర్ కానీ మ్యూజిక్ అయిన తర్వాతకి అలాంటి సందర్భాలు ఉంటాయా మీకు? అంటే కొన్ని సీన్కి ఎగ్జైట్ ఉంటాం కదండి, చూసుకుంటాం కదా. ఈ సినిమా బట్ జనరల్గా అయితే చూడాలని ఇదేం లేదండి. నేను ఒక ఆడియన్ లాగా ఫస్ట్ డే సినిమాకి వెళ్ళి ఎక్స్పీరియన్స్ అయితేనే మీకు enjoy చేస్తాను. ఉంటుంది. ఓకే, రైట్ సార్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.